అఖండ విజయంతో ఉప్పొంగిన భావోద్వేగాలు, విజయానందంతో నేతల కళ్లల్లో కదలాడిన కన్నీళ్లు. ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. అద్భుతమైన సన్నివేశాలు అందరినీ కట్టిపడేయడమే కాదు, ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేశాయి కూడా. ఒకే ఒక్క వేడుక ఎన్నో అందమైన అనుభూతులను నింపింది. ఆనందాలు వెల్లివిరిసేలా చేసింది. ఉద్విగ్న క్షణాలు, ఆత్మీయ ఆలింగనాలు, అంతకు మించి శుభాకాంక్షల వెల్లువతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రధాని మోదీ. సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబును అభినందించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న సీన్ అందరినీ అట్రాక్ట్ చేసింది. పవన్ చంద్రబాబును దగ్గరకు తీసుకుని పలు సూచనలు చేశారు మోదీ. ఇద్దరి చేతులను తన చేతుల్లోకి తీసుకుని సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో సభ హోరెత్తిపోయింది. పవన్ దగ్గర ఆరా తీస్తూనే చిరంజీవి దగ్గరకు వెళ్లారు మోదీ. మెగాస్టార్, పవర్ స్టార్ల చెరో చేతిని పట్టుకుని వేదిక ముందుకు తీసుకువెళ్లి అభివాదం చేయించారు. ఈ సీన్ వేడుక మొత్తానికే హైలైట్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులను కూడా పలకరించారు మోదీ. ఆ పక్కనే బాలయ్యతోనూ పురంధేశ్వరితోనూ మాట కలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు భువనేశ్వరి, పురంధేశ్వరి ఒకేసారి వేదికపైకి వెళ్లడం, ఆ తర్వాత పురంధేశ్వరి నుదుటిపై బాలకృష్ణ ముద్దు పెట్టడం, బాలకృష్ణ దగ్గరకు వెళ్లి లోకేష్ ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. వేడుకలో అమిత్ షా, తమిళిసై మధ్య సీరియస్ సంభాషణ ఏంటన్నది మాత్రం మిస్టరీగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై తమిళిసై విమర్శలు చేశారు. మరోసారి అలాంటివి రిపీట్ కావద్దని సూచించారనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ కదలి వచ్చింది. కార్యక్రమం అనంతరం మోదీతో ప్రత్యేకంగా ఫోటో దిగింది చంద్రబాబు కుటుంబం. ఫైనల్ గా ఈ వేడుక అంగరంగ వైభవంగా ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య సాగింది.